డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని నైతిక బాధ్యత తీసుకుని లోకేష్ రాజీనామా చేయాలని సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ దీక్షలను అడ్డుకునేందుకు పోలీసుల సాయంతో అధికార టీడీపీ శ్రేణులు చేయని ప్రయత్నాలు లేవు. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొంటూ నిరసన కొనసాగించిన నేతలు డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. అయితే పలు ప్రాంతాలలో ఈ దీక్షలను భగ్నం చేసే ప్రయత్నాలు జరగడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కూటమి పెద్దల ఆదేశాలతో పోలీసులు ఆటంకాలు సృష్టిస్తూ ఉండగా టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్యమా లేక జంగిల్ రాజా అని నేతలు ప్రశ్నించారు. దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో నిర్వహించిన రిలే దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంటును తొలగించడంతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దీంతో అబ్బయ్య చౌదరి రోడ్డుపైనే బైఠాయించి నిరసన కొనసాగించారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెద్దకాకానిలో డిఎస్సి స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్షా శిబిరం దగ్గరకు జెండాలు పట్టుకుని వచ్చి టీడీపీ నేతలు హడావుడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ నేతల కవ్వింపులపై పోలీసులకు సమాచారం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే పోలీసులు యథావిధిగా పచ్చనేతల ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాన్ని తొలగించాలి అని హెచ్చరించారు. వెన్నుపోటు పార్టీ నేతల ఒత్తిడితో దీక్షా శిబిరంలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. రిలే దీక్ష కోసం ఏర్పాటు చేసిన 2 టెంట్లను పోలీసులు తొలగించారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే ఈ చర్యలు తీసుకున్నారు అని విమర్శించారు. అయినప్పటికీ ఎండలోనే బైఠాయించి తమ నిరసన కొనసాగించారు. విజయవాడ వెస్ట్లో నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత బుద్దా వెంకన్న అక్కడికి చేరుకొని నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గురువారం నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన దీక్షపై ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన అనుచరులు దాడి చేసి అత్యంత జుగుప్సాకారంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. డిఎస్సి నియామకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి అని, నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని పార్టీ మరోసారి డిమాండ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.